నమస్కారం. మన భూమి కేవలం మట్టి, రాళ్లతో కూడిన ఒక గోళం కాదు. అది నీరు, నేల మధ్య నిరంతరం జరిగే ఒక అద్భుతమైన కథ. ఈరోజు మనం ఆ కథలోకే వెళ్దాం. మన మహాసముద్రాలు, ఖండాల వెనుకున్న రహస్యాలను తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. అంతరిక్షంలోకి వెళ్ళి మన ఇంటిని, మన భూమిని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? అంతులేని ఆ కటిక చీకటిలో ఒక నీలి ముత్యంలా మెరిసిపోతూ కనిపిస్తుంది. ఆ నీలి రంగే మన గ్రహానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది, మన ఉనికికి ప్రాణం పోసింది. ఈ విషయం గురించి దాదాపు 150 ఏళ్ల క్రితమే జూల్స్ వర్న్ అనే ఒక గొప్ప రచయిత చాలా అద్భుతంగా చెప్పారు. ఆయనన్నట్లు సముద్రం చూడ్డానికి ఎడారిలా అనంతంగా ఉండొచ్చు, కాని అక్కడ మనిషి ఎప్పుడూ ఒంటరి కాదు. ఎందుకంటే ప్రతి అలకింద, ప్రతి నీటి బొట్టులో జీవం ఉట్టిపడుతూనే ఉంటుంది. సరే, మరి ఇంతకీ మన భూమిని నీలి గ్రహం లేదా బ్లూ ప్లానెట్ అని ఎందుకంటారు? ప్రశ్న చాలా సింపుల్గా అనిపించచ్చు కదా, కాని దీని వెనక ఓ పెద్ద కారణమే దాగుంది. ఆ సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ సమాధానం కేవలం ఒకే ఒక్క నంబర్లో ఉంది: 3 అంతులు. అవును, మీరు విన్నది నిజమే. మన భూమి ఉపరితలం మీద 4/3 వంతులు నీళ్లే ఉన్నాయి. ఈ అంతులేని మహాసముద్రాల వల్లే మన గ్రహం అంతరిక్షం నుంచి చూస్తే నీలంగా కనిపిస్తుంది. ఓకే, మనది నీలిగ్రహమని అర్థమైంది. మరిప్పుడు ఆ నీలం, దాని మధ్యలో కనిపించే మిగతా రంగుల గురించి, అంటే భూమి, నీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. మహాసముద్రం, సింపుల్గా చెప్పాలంటే భూమి మీద ఉన్న అపారమైన ఉప్పునీటి భాగాలు. కాని అవి కేవలం నీటి నిల్వలు మాత్రమే కాదు. అవి మన గ్రహానికి ఊపిరితిత్తులు లాంటివి, కోట్లాది జీవులకు ఇల్లు, మన వాతావరణాన్ని కంట్రోల్ చేసే సూపర్ పవర్స్ అన్నమాట. ఇక ఆ నీలి సముద్రాల మధ్యలో మనకు కనిపించే ఆ పచ్చని, గోధుమ రంగు ప్రదేశాలున్నాయి గదా, అవే ఖండాలు. మనం నివసించేది, మన నగరాలు, మన అడవులు, మన మొత్తం నాగరికత అంతా ఈ ఖండాల మీదే ఉంది. అంటే చూడండి, ఈ భూమి, నీరు అనేవి కేవలం వేర్వేరు ప్రదేశాలు కాదు. ఈ రెండిటి మధ్య ఉన్న బ్యాలెన్సే మన గ్రహం కథ మొత్తాన్ని నడిపిస్తుంది. మన వాతావరణం దగ్గర్నుంచి మనం తినే తిండి, మన సంస్కృతులు, చివరికి మన చరిత్ర కూడా అన్నీ దీనిమీదే ఆధారపడి ఉన్నాయి. సరే, ఈ భూమి, నీరు, భూమి అంతటా ఒకేలా ఉన్నాయా? అంటే అంతా సమానంగా పంచిపెట్టబడిందా? లేదండి. ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మన భూమిని 2 భాగాలుగా ఊహించుకుందాం. ఒకటి ఉత్తర అర్ధగోళం, 2 దక్షిణ అర్ధగోళం. ఈ 2 ఫోటోలని పక్కపక్కన పెట్టి చూస్తే ఒక తేడా స్పష్టంగా కనిపిస్తుంది. గమనించారా? ఒక దాంట్లో భూమి ఎక్కువుంటే ఇంకో దాంట్లో నీళ్లెక్కువగా ఉన్నాయి. అవును, అదే అసలు విషయం. ఉత్తర అర్ధగోళంలో భూమి ఎక్కువ, అందుకే దాన్ని ల్యాండ్ హెమిస్ఫియర్ అని కూడా అంటారు. అదే దక్షిణ అర్ధగోళానికొస్తే దాదాపు మొత్తం నీళ్లే, అందుకే దాన్ని వాటర్ హెమిస్ఫియర్ అంటారు. ఈ తేడా చూడ్డానికి చిన్నదిగా అనిపించినా దీని ప్రభావం ప్రపంచ వాతావరణం మీద, సముద్ర ప్రవాహాల మీద చాలా ఉంటుంది. మనం చిన్నప్పణ్నుంచి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం అని పేర్లు చదువుకుంటున్నాం. అంటే ఇవన్నీ వేర్వేరు సముద్రాలా? నిజంగా వాటి మధ్య ఏమైనా గోడలున్నాయా? అక్కడే మనం పొరబడతాం. నిజానికి అది మ్యాప్లో మనకు అర్థం కావడం కోసం పెట్టుకున్న పేర్లు మాత్రమే. వాస్తవానికి ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయి. అంటే అదంతా ఒకే ఒక పెద్ద మహాసముద్రం అన్నమాట. దీని అర్థమేంటంటే, ఒకచోట సముద్రంలో కలిసిన కాలుష్యం కొన్ని రోజులకి వేరే ఖండానికి కూడా చేరిపోగలదు. అంతా కనెక్ట్ అయ్యింది. సరే, ఇప్పటిదాకా మనం భూమి ఉపరితలం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం. ఆ అలల కింద దాగి ఉన్న అద్భుత ప్రపంచంలోకి ఓసారి తొంగిచూద్దాం. కంటికి కనిపించని చిన్న పాచి దగ్గర్నుంచి ఆకాశహర్యమంత ఉండే పెద్ద తిమింగలాల వరకు సముద్రంలో లేని జీవం లేదు. రంగురంగుల పగడపు దిబ్బలు, అవి నీటి అడుగున ఉండే మహానగరాలు లాంటివి. వాటి మధ్య తిరిగే స్టార్ఫిష్లు, సొరచేపలు, డాల్ఫిన్లు, అదో అద్భుతమైన ప్రపంచం. సముద్రానికి మన జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పడానికి మన సంస్కృతిలో చాలా ఉదాహరణలున్నాయి. ఇది చూడండి, ఇది మన భారత నౌకాదళం యొక్క చిహ్నం. దానిమీద శం నో వరుణః అని రాసి ఉంటుంది. దీని అర్థమేంటంటే, ఓ వరుణదేవా, మాకు శుభం కలుగుగాక అని. వేదాల ప్రకారం వరుణుడు సముద్రాలకు అధిపతి. మన నావికులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు ఆ సముద్రదేవుడి ఆశీస్సులు కోరుకుంటున్నారు. ఇది సముద్రం పట్ల మనకున్న గౌరవానికొక నిదర్శనం.
ఇప్పటిదాకా మనం సముద్రం ఎంత గొప్పదో ఎంత విశాలమైనదో చూశాం, కానీ ఇక్కడే మనల్ని ఆలోచింపజేసే ఒక పెద్ద పారాడాక్స్, అంటే ఒక విచిత్రమైన వైరుధ్యముంది. ప్రశ్న చాలా సింపుల్. మన గ్రహం మొత్తం నీళ్లతో నిండి ఉంటే మరి మనం ఎప్పుడూ నీటి కొరత, మంచినీటి సమస్య అని ఎందుకు వింటూ ఉంటాం? ఎక్కడ చూసినా నీళ్లే కదా, మరి కొరతెందుకొస్తుంది? దానికి సమాధానం ఈ చాట్లో ఉంది. ఇది చూస్తే ఎవరికైనా షాక్ తగలాల్సిందే. మన భూమి మీద ఉన్న మొత్తం నీళ్లలో ఏకంగా 97% ఉప్పునీరే, అంటే సముద్రపు నీరు. అది మనం తాగలేం, వ్యవసాయానికే వాడలేం. మరి మిగిలిన 3% అదే మంచినీరు. కాని ఆ 3%లో కూడా ఎక్కువ భాగం మంచుగడ్డల రూపంలో ధృవాల దగ్గర లేదా భూమి లోపల చాలా లోతుగా ఉండిపోయింది. అంటే మనకు సులభంగా అందుబాటులో ఉండే మంచినీరు చాలా చాలా తక్కువ. అందుకే ప్రతి నీటి చుక్క అమూల్యమైనది. చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. సముద్రాలన్నీ ఒకటే అని చెప్పుకున్నాం కదా, అంటే మన దేశాల మధ్య ఉన్న సరిహద్దులు కేవలం మనం గీసుకున్న గీతలేనా? మరి మనమందరం ఈ ఒకే ఒక్క మహాసముద్రం ఒడ్డున నివసించే ద్వీపవాసులం కాదా? ఒకే కుటుంబంలాంటి వాళ్ళం కాదా? ఆలోచించండి.